హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సృష్టి. ఇవాళ ఒక స్టోరీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే వైజాగ్ పోర్ట్ రోడ్లో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ గురించి. ఈ సోలార్ పవర్ ప్లాంట్ పోర్ట్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇది ఓవరాల్గా 50 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ సోలార్ ప్లేట్స్ వచ్చేసరికి 40,000 ప్లేట్స్ వరకు ఇన్స్టాల్ చేశారు. సో ఈ ఏరియా సెలెక్షన్ ఎలా జరిగిందంటే, ఈ ఏరియాలో త్రూ అవుట్ ద డే సన్లైట్ అవైలబుల్ ఉంటుంది. అందుకనే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు సోలార్ పవర్ ప్లాంట్ కోసం. అండ్ ఈ సోలార్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి 10 మెగావాట్స్ కెపాసిటీ. అండ్ ఇది యాన్యువల్ కెపాసిటీ వచ్చేసరికి ఒక 10,000 ఫ్యామిలీస్కి పవర్ సప్లై చేయగలదు. అంటే ఒక చిన్న రూరల్ ఏరియాకి పవర్ సప్లైని ఇది ప్రొవైడ్ చేయగలదు. సో వైజాగ్లో ఉన్న పోర్ట్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ మొత్తము ఈ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్, ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ వల్ల 10,000 మెట్రిక్ టన్స్ కార్బన్ ప్రొడ్యూస్ని ఆపేయచ్చు. అంటే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్కు రిలీజ్ అవ్వకుండా ఈ సోలార్ పవర్ ప్లాంట్ హెల్ప్ చేస్తుంది. ఈ పవర్ ప్లాంట్ కాకుండా బొగ్గు ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 10,000 మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో సోలార్ పవర్ ప్లాంట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎస్పెషల్లీ వైజాగ్ లాంటి ఏరియాస్కి ఇలాంటి సోలార్ పవర్ ప్లాంట్స్ ఎంతో అవసరం. So this is all about Vizag solar power plant. Please do subscribe my channel. Thank you.